హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వరల్డ్ అండి. నేను మీ దేవిక కల్లూరు. అలాగే ఈరోజు వచ్చేసి తోటకూర కాదండి, ఇది కొయ్యకూర అంటారా ఏంటనేది నాకు ఐడియా లేదు. కానీ ఇది మీకు నేను చూపిస్తానండి. ఆయిల్ అనేది నేను ఇంత వేసుకుంటున్నాను, తగినంత ఆయిల్. అలాగే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి 2 తీసుకున్నాను నేను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆయిల్ అనేది ఇలా అవుతుంది కదండి. సో అలా అవుతున్నప్పుడు అలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. నేను ఇందులో వచ్చేసి ఎల్లిపాయలు అనేది వేసాను. కర్రీ అనేది ఇది అండి, ఇది మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే కొయ్యగూర అనుకుంటున్నాదా కాదో తెలియదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్ అంతా వేసాను అనమాట. కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి అండి. ఇలా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఇలా ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇది మంచిగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అనేది వేసేసేయాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఇది మగ్గేలోపు మనము దీంట్లో వచ్చేసి అది ఆకుకూర అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇప్పుడు మూత అనేది వేస్తాను. అలాగే నేను ఇది అనేది కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉంది అనమాట, అంత అవ్వలేదు. ఇది వచ్చేసి 40 రూపీస్ తెచ్చానండి నేను. ఎందుకంటే కొంచెం ఆకుకూర అనేది నేను అనేది ఎక్కువ తింటాను మా ఇంట్లో. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను దీంట్లో ఎండు కారం అనేది వేయట్లేదు ఫ్రెండ్స్, ఓకేనా. నేను దీంట్లో వచ్చేసి పచ్చి మిర్చి కారం అనేది నేను మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నాను. కొంచెం అంతా అల్లం. నేను అల్లం పేస్ట్ అనేది ప్రతి ఒక్క కర్రీలో వాడతానండి. 1 కప్పులో పెడతా. ఇలా మగ్గింది కదా ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం పసుపు అనేది వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఒక 2 నిమిషాల వరకు సిమ్లో మగ్గాలి అన్నమాట. దీనికి మళ్ళీ మూత పెట్టేస్తాను. అలాగే నేను ఇది అనేది మగ్గుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇంకా తీసేస్తున్నాను. మూత అనేది తీసేసిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఆకుకూర అనేది ఇలా వేసేసుకొని కొంచెం వేసిన తర్వాత నేను ఇలా అనేది కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇలా కలపడం వల్ల ఏంటంటే అడుగున ఉన్న ఆనియన్స్ అవన్నీ మంచిగా కర్రీలో కలుస్తాయి అన్నమాట. ఆనియన్స్ అనేది అడుగంటుతాయి అని, ఎక్కువ ఆకుకూర అనేది ఉన్నప్పుడు అడుగంటుతుంది అని అనుకుంటే ఇలా వేసేసుకోండి. ఇప్పుడు నేను మిగిలింది ఆకుకూర మొత్తం కూడా కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత
దీనిపైన కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. సాల్ట్ అనేది వేసేసుకొని, సాల్ట్ అనేది తగినంత వేసుకోవాలి ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇలా మూత అనేది తీస్తే చూసారు కదండి ఎంత అన్నం మగ్గిపోయిందో. ఇది కంప్లీట్గా మగ్గిపోయిందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, నేను ఒక 2 టమాటాలు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్, పెద్దవి. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ కారం అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, నేను ఒక 10 పచ్చిమిర్చి అనేది వేసాను. ఇంకా అంత అయితే సరిపోతుంది అన్నమాట. ఇలా వేసేసుకొని, ఎందుకంటే ఇది ఎందులో ఎండి మిర్చి కంటే కూడా ఎండి కారం అనేది దానికంటే కూడా మనకి ఇలా పచ్చిమిర్చి కారం అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఒకసారి. అలాగే సేమ్ ఇలానే చేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మూత అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. కాలుతుంది కాబట్టి నేను ఇలా క్లాత్ అనేది పట్టుకుంటున్నాను. కర్రీ మొత్తం కూడా చూసారా ఎలా వాటర్ అనేది వచ్చేసిందో. ఈ వాటర్ అనేది దగ్గర పడే వరకు మనం దీన్ని అనేది కుక్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా మొత్తం కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికాయి. అలాగే ఎల్లిపాయ పీసెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయో, గుజ్జుగా అయిపోయాయి. ఇది ఎల్లిపాయలు అనేది మనము ఈ తోటకూరకు కానీ పాలకూరకు కానీ అన్ని కర్రీస్కి కూడా నేను తాలింపులో మిర్చి ఇది ఇవన్నీ ఎల్లిపాయలు అనేది 100% వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ప్లస్ ఎల్లిపాయలు అనేవి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూసారు కదా, ఇవన్నీ ఇంకా కుక్ అయిపోయేసరికి ఇంకా ఎంత మంచిగా అయిపోయి ఇలా ఇందులో అన్నీ కూడా కలిసిపోతాయి. మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని కొంచెం మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది అనేది కుక్ చేసుకోవాలి, ఓకేనా. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి మూత అనేది తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. పూర్తిగా దగ్గర అనేది పడింది కదా. సో అలాగే ఇప్పుడు నేను అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
నేనైతే ఆయిల్ అనేది కొన్ని కర్రీస్కి తక్కువ ఆయిల్ అనేది యూజ్ చేస్తానండి. చూసారు కదా ఎంత బాగా అనేది ఈ కర్రీ అనేది ఉడికిందో. ఒక్క 2 నిమిషాలు అనేది మనం ఇంకా సిమ్లో పెట్టేసి ప్లేట్ కింద పడిపోయింది మూత అనేది. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి అన్నం అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లేట్లో. ఇంత ముందే వండానండి, ఒక 1 అవర్ అలా అవుతుంది. అన్నం అనేది ఇది కొత్త రైస్ అండి, కొత్త బియ్యం అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళు పండించిన పంటేనండి ఇది. సో కొంచెం చల్లారితే ఇంకా రైస్ అనేది మనకి ఏంటంటే అలా గట్టిగా అనేది ముద్దలు లాగా అనేది ఉంటుందండి. ఈరోజు గంజి అనేది వంచలేదు నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత కర్రీ అనేది ఎంత దగ్గర అనేది పడుతుందో.